సెకండ్ పేపర్ కు సంబంధించి రిపోర్టింగ్ లో విలేకరి లక్షణాలేంటి, విధులేంటి, వివిధ అంశాల అధ్యయన ఆవశ్యకత, మన అధ్యయనం అంటే ఏంటి, అధ్యయనం ఎందుకు చేయాలి అనేది అది ఇవాల్టి క్లాసు. విలేకరులకు సంబంధించిన లక్షణాలు, విధులు అంటే ఒక రిపోర్టర్ కి ఏముండాలి అనేది మనం మాట్లాడుకుంటాం. ఏముండాలి రిపోర్టర్ కి? పెన్ను పేపర్ ఉంటే వార్తలు సేకరించవచ్చు, వార్త సేకరించిన వార్తను రాసి ఇక్కడ పడేయచ్చు అన్న ఒక సింపుల్ ఇది మనం అనుకోవచ్చు. కానీ అది ఒక గురుతరమైన, ఒక సామాన్య, ఎందుకనంటే మనం రాసేటటువంటి ఒక వార్త, కాళోజీ గారు చెప్తారు, ఒక సిరా చుక్కతోటి లక్షల మెదళ్లలో కదలిక తేవచ్చు అని. అందుకనే పబ్లిక్ ఒపీనియన్ ని మౌల్డ్ చేయడంలో మాధ్యమాలు ఎంతో రోల్ ప్లే చేస్తారు, బ్రహ్మాండమైన రోల్. ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు కూడా ఉద్యమాలకు సంబంధించి చెప్తారు. ఒక్కొక్క అజిటేషన్, స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, అంతకుముందు నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి దూపకుంట రోషమ్మ ప్రారంభించినటువంటి మద్య నిషేధ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, అనేక రకాలు. అంటే దానికి ఉన్నటువంటి శక్తి, ఆ శక్తిని రుజు మార్గంలో నడపకుండా వక్ర మార్గంలో పోతే జరిగేటటువంటి ఎంత దారుణంగా ఉంటాయి, సొసైటీ మీద ఎంత ప్రభావం చూపిస్తాయి అనేది మనం గమనించుకుంటే, మనం ఒకసారి ఆలోచన చేస్తే భయం కలుగుతుంది. సో అందుకని మీడియాకి పెద్ద సామాజిక బాధ్యత ఉంది. కానీ దురదృష్టం, వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క మాటతో పక్కకి వెళ్తాం. పాఠక దేవుళ్ళు అని చెప్పి నాసిరకం ప్రసాదం పెడుతుంటాం. మనం దేవుడు అనేది మన దాంట్లో అది ఏ మతం అయినా కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. భూప్రపంచం మీద ఎవరైనా సరే దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్మితే, విశ్వసిస్తే అక్కడ ప్రసాదం హైయెస్ట్ క్వాలిటీలో పెడతాం. కానీ ఇక్కడ పాఠక దేవుళ్ళని నాసిరకం వార్తలు గందరగోళం ఇవ్వకూడదు. సరే, ఆ సబ్జెక్ట్ ని పక్కన పెడితే, ఒక రిపోర్టర్ కి ఎటువంటి క్వాలిటీస్ ఏముండాలి, ఒక రిపోర్టర్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడుకుంటే, రవి గాంచని చోట కవి గాంచునని కవి గురించి చెప్తారు. అంటే ఏంటి? రవి అంటే సూర్యుడు, వ్యక్తి కాదు. సూర్యరశ్మి సోకని చోట, సూర్యరశ్మి సోకకుండా ఉండేటటువంటి ప్రదేశం ఏంటి? రాళ్లలో నీళ్లు అని ఒక కవి, సినీ కవి రాస్తాడు కదా. అంటే రాయి లోపల నీళ్లు కనిపిస్తాయా? సూర్యుడికి కూడా కనపడదు. ఇక్కడ కూర్చొని హిమాలయాల్లో ఒక పూదోటని వర్ణిస్తాడు ఇంకో కవి. అసలు అక్కడ ఉన్నటువంటి మంచుకి పువ్వులు, అసలు మొక్కలే రావు, గడ్డి పరకలు కూడా రావు, కానీ అక్కడ ఉన్నట్టుగా ఊహించి రాసేటటువంటిది. కానీ ఇక్కడ మన జర్నలిస్టులకి అంతకంటే శక్తి ఎక్కువ ఉండాలి. ఈవెన్ కవి చూడలేనటువంటి అంశాలను కూడా చూడాల్సినటువంటి మూడో నేత్రం అంటారు, ఈశ్వరుడికి ఉండదని. అటువంటి నేత్రంతో అంత పసిగట్టేటటువంటిది. న్యూస్ సెన్స్ అంటారు, న్యూస్ నోస్ అంటే వాసన చూసి కుక్క అక్కడ ఏంటి అనేది ఎట్టయితే పసిగడుతుంది, బాంబు ఉందా, కత్తులు ఉన్నాయా, మాడాయుధాలు ఉన్నాయా, లేకపోతే ఏ వ్యక్తి అక్కడ తిరిగాడాడు అని. అంత శక్తివంతంగా రిపోర్ట్ ఉండాలి అని. ఎక్కడ వార్త ఉందనేది ఒళ్ళంతా కళ్ళు చేసుకొని, ఒళ్ళంతా చెవులు చేసుకొని, చెవులు నిక్కబొడిచి, ఆ పరిసరాల్లో, తమకు కేటాయించినటువంటి పరిసరాల్లో, ఒక మండల విలేకరు అయితే మండలంలో, జిల్లా రిపోర్టర్ అయితే జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో ఉంటే కొన్ని సబ్జెక్టులు అలొకేట్ చేస్తారు, బీట్లు ఉన్నట్టు. మంత్రివర్గంలో మంత్రులకు ఎట్లయితే శాఖలు కేటాయిస్తారో ఆ విధంగా. సో ఆ బీట్కి సంబంధించి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మొత్తం సమాచారాన్ని, విషయాన్ని సేకరించేటటువంటి ఒక శక్తి విలేకరికి ఉండాలి. అంటే ఏంటి, ఎలా అంత కళ్ళు చేసుకొని వింటే పక్కన వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటారా? కాదు. ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా పనిచేయటం అలవర్చుకుంటే, ఇప్పుడు మా తాత పెట్టింటాడు, ఒక సమున్నతమైన లక్ష్యం ఉండేది ఆయనకు అనుకోండి. ఉదాహరణకి, అంటే మా తాత కాలేజ్ పెట్టలేదు, పెట్టింటాడు అనుకోండి. సొంత ఆస్తి, సొంత భూమి, సొంత డబ్బులతో భవనాలు కట్టి కాలేజీ నడుపుతూ ఉంటే, కొన్ని దశాబ్దాల తర్వాత అది ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక చేయూత వాటికి వస్తూ వచ్చింది. అది ఏడైంది, మొదటి నుంచి కాదు. కానీ ప్రభుత్వం జీతాలు ఇస్తూ ఉద్యోగాలను పెట్టుకున్న తర్వాత పర్యవేక్షణ ఇంకోటి వీళ్ళదుండి
ఆ ఉన్నటువంటి ఆస్తుల్లో ఇంకో రకంగా తీసుకొచ్చి ఒక రోస్టర్ సిస్టమ్ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి ఉద్యోగాల్లో పెట్టుకొని ఇటువంటి పరిస్థితులన్నీ జరిగాయి. సో వీటన్నిటి మీద మనం నిశ్చితంగా దృష్టి పెట్టామా అంటే పెట్టలేదు. రెండోది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కాలేజీ మీరు నడుపుతారా, మీరు నడుపుకోండి, లేదా గవర్నమెంట్కి ఇచ్చేస్తారా మొత్తం. సో ఈ సీక్వెన్స్ ఎప్పుడైతే ప్రభుత్వం మెదడులో ఆలోచన వచ్చిందో అక్కడి నుంచి ఈ నెక్స్ట్ ఏముంటది, ఆ తర్వాత ఏముంటది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది, దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఈ ఆలోచనకి రావడానికి దారి తీసిన దోహదం చేసినటువంటి కారణాలేంటి, ఏ అంశాలు దోహదం చేశాయి, ఏ కారణాలతో ఇటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది, నిజంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా ఫీల్డ్ లో ఉందా లేదా, క్షేత్రస్థాయిలో ఉందా లేదా, ఇన్ని అంశాలు రిపోర్టర్ మెదడులో మెలగాలి. సో ఆ రకంగా ఒక సామాజిక స్పృహతోటి సమస్యల్ని గుర్తించినటువంటి సమస్యని విశ్లేషించుకోవడం, దాన్ని ప్రజెంట్ చేయటం అనేటటువంటి ఒక శక్తి, వార్తల్ని గుర్తించగలిగినటువంటి శక్తి, గుర్తించినటువంటి వార్తని అన్ని కోణాల్లోనూ విశ్లేషించుకునేటటువంటి శక్తి, ఇవి విలేకరికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకనంటే అది లేకపోతే చేస్తున్నటువంటి వృత్తికి న్యాయం జరగదు. రెండోది, విలేకరికి ఒక క్లారిటీ, ఒక స్పష్టత. ఏ విషయం మీద స్పష్టత? తను రాసేటటువంటి ప్రతి వార్త మీద ఒక స్పష్టత ఉండాలి. ఏ వార్త తీసుకున్నా ఆ వార్త మీద ఒక స్పష్టత ఉండాలి. మనం క్లారిటీగా ఉంటే మాత్రమే ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలుగుతాం. మనకే ఆంబిక్విటీ ఉంటే, మనమే సగం అనుమానాలు పెట్టుకొని ఉంటే, మనం చెప్పే అంశాలు ఏవి అవతల వ్యక్తికి స్పష్టంగా వెళ్ళవు. సో ఏ అంశాన్ని తీసుకుంటామో, ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టారు. అసలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనే నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది? స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల ఉండే ఉపయోగం ఏంటి? తెలుగు మీడియాన్ని తీసేయడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటి? ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బోధించే టీచర్లకు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి? ఆ టీచర్లకు ఏమైనా శిక్షణ ఇచ్చారా? ఇవ్వబోతున్నారా? ఇస్తే ఎంతకాలం ఇస్తారు? ఆ శిక్షణ సరిపోతుందా? ఆ తర్వాత వీళ్ళు ఆ టర్మినాలజీ తోటి ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు విద్యార్థులకు చెప్పగలరా? తెలుగు మీడియం నుంచి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం స్విచ్ ఓవర్ అయిపోతే ఆ పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటది? తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు దీని మీద అన్న విశ్లేషణాత్మకమైనటువంటి అనేక ప్రశ్నలు మన మెదడులో రావాలి. ఆ ప్రశ్నలు ఉదయించాలి. వచ్చిన తర్వాత ఒక్కొక్క దానికి సమాధానం. ఎస్, ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఉన్న ఉపయోగాలు ఇవి, నష్టాలు ఇవి, మనం బేరీ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ రంగంలో ఉండే వాళ్ళతోటి మాట్లాడాలి. ఉపాధ్యాయ సంఘాలు, నామకే వేస్తే సంఘాలు కాదు, సెలవుల కోసం ఉండే సంఘాలు కాదు, నిజంగా ఉపాధ్యాయుల కోసం పనిచేసేవి, లేదా సాధారణమైనటువంటి ఉపాధ్యాయులతో కూడా మాట్లాడొచ్చు. మనం వార్త రాసేటప్పుడు ఎప్పుడు సంఘాలతో మాట్లాడుతూ ఉంటాం, కానీ సామాన్యమైనటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడచ్చు. ఈ రకంగా మనకి ఆ అంశం మీద ఒక స్పష్టత రావాలి. వచ్చేదాకా మనం సాధన చెయ్యాలి. అంటే దానికి మళ్ళీ రోజులు కాదు, మళ్ళీ అక్కడికి వస్తాను నేను, వేగం ఎంత ఉండాలి అనేదాన్ని. సో అందుకని విలేకరికి వార్తల్ని గ్రహించటం, వార్తను విశ్లేషించుకోవడంతో పాటు దాని మీద సాధికారిత సాధించాలి. మనం ఒక్కసారి పెన్ పెట్టిన తర్వాత, అంటే ఇప్పుడు పెన్నులు పెట్టట్లేదు అనుకోండి, అందరూ కంప్యూటర్లో టైప్ చేస్తున్నారు. మా రోజుల్లో పెన్తో రాసేవాళ్ళం, తర్వాత మేము కూడా కంప్యూటర్ దాకా వచ్చినాక బయటకు వచ్చాం. కానీ సో కంప్యూటర్లో టైప్ చేసేటప్పుడు, మనం మొదలు పెట్టేటప్పటికి మనకి ఒక స్పష్టత ఉండాలి. మనమే ఒక గందరగోళంలో ఉంటే చెప్పలేం. రెండోది, అంశం మీద స్పష్టత వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగటము. ఎదుటి వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగటం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అందులో చెప్పగలగటం అంటే మన మనసులో ఉండేటటువంటి భావనని వ్యక్తీకరించడంలో గాని, దానికి అక్షరూపం ఇవ్వడంలో గాని మనకి ఒక స్పష్టత ఉండాలి. ఏ విధంగా చెప్పాలి, ఆకట్టుకునేట్టుగా చెప్పడంలో ఎట్లా చెప్తే ఆకట్టుకునేటట్టుగా ఉంటుంది, ఎట్లా చెబితే ఆకట్టుకోగలం, అది మాటలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, ఎలా రాస్తే ఆసక్తిగా చదువుతారు పాఠకుడు అనేటటువంటి అంశాన్ని గుర్తించి గమనించి ఆ రకంగా ప్రజెంట్ చేసేటటువంటి ఒక లక్షణం, ఒక గుణం విలేకరి పెంపొందించుకోవాలి. ఇవన్నీ తినగ వేము తీయగా నుండు అని
ప్రయత్నం చేస్తే ఏది సాధించలేకుండా ఏది లేదు అని. ఆ విధంగా మనం చేసుకుంటూ రావాలి. ప్రాక్టీస్ చేయడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఈ క్లాసులోనే ఔత్సాహకు జర్నలిస్టులు ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వృత్తిలో పని చేయకుండా బయట ఉన్న వాళ్ళు ఉన్నారు. వృత్తిలో పని చేస్తున్నప్పటికీ కూడా, వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి కోణాల్లో శిక్షణ ట్రైనింగ్ లేకపోయి ఉండొచ్చు. ఒక స్కిల్స్ లేకపోయి ఉండొచ్చు, నైపుణ్యాలు లేకపోయి ఉండొచ్చు, రాసే నైపుణ్యాలు తక్కువ ఉండొచ్చు. సో ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే సాధించగలుగుతాం? మంచి రిపోర్టర్ గా రాణించాలంటే ఏం చేయాలి? ఎక్కువ మందితో మాట్లాడాలి. మనం తక్కువ మాట్లాడి ఎదుటి వాళ్ళని ఎక్కువ మాట్లాడించాలి. మంచి శ్రోత మంచి వక్త కాగలడు. ఎందుకు కాగలడు అంటే, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో వినడం ద్వారా వాళ్ళ వొకాబులరీ, వాళ్ళు ఉపయోగించేటటువంటి పదాలు, వాక్యాలు, ఉచ్చారణ ఇవన్నీ మనం ఆకలింపు చేసుకోగలుగుతాం. సో ఎదుటి వాళ్ళని ఎక్కువ మందిని కలవటం ద్వారా వివిధ అంశాలకు సంబంధించినవి, ఇప్పుడు ఒక విద్యారంగం తీసుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ స్కూల్స్ అన్ని మొత్తం ఎయిడెడ్ అనేటటువంటి సంస్థలన్నీ మారిపోవటం. తర్వాత పక్కకు వస్తే నాడు నేడు స్కూల్స్ కి సంబంధించింది. ఇవాళ హాస్పిటల్స్ కి సంబంధించిన నాడు నేడు హాస్పిటల్స్, కరోనా నేపథ్యం, ఉపాధి అవకాశాలు, దెబ్బతిన్న ఉపాధి అవకాశాలు, కొత్తగా వస్తున్నటువంటి ఉపాధి అవకాశాలు, స్టార్టప్లు. అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా ఏ రోజు మార్పు ఏం వస్తుందో దాన్ని అంచనా వేస్తూ దాని వెంట మనం పరుగులెత్తాలి. సో ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఖచ్చితమైనటువంటి జర్నలిస్ట్ కాగలుగుతాం. ఎందుకనంటే ప్రజెంటేషన్ అనేది ఎంత ముఖ్యము, స్పష్టత అనేది ఎందుకు చెప్తున్నా అంటే, ఎదుటి వాళ్ళకి ఆకట్టుకునేటట్టుగా, ఆసక్తి కలిగేటట్టుగా ఉండాలి అంటే చిన్న వాక్యాలు. ఇంకో సందర్భంలో వస్తుంది కానీ ఆయన ఇక్కడ ఒక చిన్న మాట, చిన్న వాక్యాలు, సరళమైనటువంటి భాష. ఎందుకంటే మనకున్నటువంటి పాండిత్యాన్ని మనం అక్కడ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందుకనే రంగనాయకమ్మ గారు అయితే తిడతారు, వాడుక భాష రాస్తున్నామని ఒక పుస్తకం రాశారు పత్రికల మీదే. సిల్కు చీర అంటుకుంది, దగ్ధమైంది అని ఒక రకమైనటువంటి కవిత్వం రాస్తూ ఉంటారు. అంటే అక్కడ పైశాచికం బయటపడుతుంది అని రాస్తూ ఒక చోట. విషాద సంఘటనని పైశాచికంగా రాయటం ఏంటి అని. అట్లా కాకుండా సరళమైనటువంటిది. ఇంకా కొన్నిసార్లు వస్తూ ఉంటది, చిమ్మ చీకటి, ఢమ్ అని శబ్దం, ఎర్రని రక్తం. ఎక్కడ కనపడుతుంది? చిమ్మ చీకటి అయినప్పుడు శబ్దం మాత్రం ఓకే, బట్ ఎర్రని రక్తం ఎక్కడ కనపడుతుంది? సో అంటే ఒక కామన్ సెన్స్ అనేది ఉపయోగించకుండా రాసేటటువంటి రాతలు అని. అట్లా వాడుక భాష చాలా సరళమైంది. మనం మాట్లాడుకునే భాషని చిన్న చిన్న వాక్యాలుగా, వాక్యం పెద్దదైపోతే తప్పులు దొరికే ప్రమాదం ఉంటుంది. చిన్న చిన్న వాక్యాలుగా రాయటం అనేది. అంటే ఇవన్నీ విలేకరికి ఎన్ని లక్షణాలు ఉండాలంటే, వార్తని గుర్తించగలగడం, అది అసలు వార్త కాదా అని బేరీజు వేసుకోగలగడం, బేరీజు వేసుకున్న వెంటనే వార్త అయితే సేకరించడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించి అన్ని కోణాలలోనూ సేకరించబడిన దాని మీద సాధికారిత సాధించటం. వీటితో పాటి మనం ఎప్పుడైనా సరే విలేకరి అన్న వ్యక్తి అటో ఇటో వంగకూడదు. అటో ఇటో అంటే ఒక పార్టీ తరఫున కానీ, ఒక వ్యక్తి వైపు కానీ, ఇంకో వైపు కానీ వంగకూడదు, బెండ్ కాకూడదు. అందుకే స్టార్టింగ్ లో చెప్పాను నేను, మనకు ఒక గురుతరమైనటువంటి సామాజిక బాధ్యత ఉంది ఒక విలేకరికి. అంటే ఎటు మొగ్గు చూపకుండా మీ లైన్ ప్రజా సంక్షేమం, ప్రజా ప్రయోజనం. పత్రికలు అంటే ప్రతిపక్షం లాగా ఉండాలని చెప్తుంటారు కొంతమంది. ప్రతిపక్షం అనేది పెంట, రాళ్ళేస్తారు, వేయించుకుంటారు, ఒకడి మీద ఒకడు విరజిమ్ముకుంటారు, చిమ్ముకుంటారు, పేడ నీళ్ళు కూడా కలుపుకొని పోసుకుంటూ ఉంటారు. చూస్తున్నాం కదా మనం. ఒక నాయకుడు నడిచిపోతే వెనక పసుపు నీళ్ళతో కడగటం, అంతకంటే పెంట ఎక్కడుంటది, అంతకంటే దిగజారుడు ఎక్కడుంటది. అందుకని ప్రతిపక్ష పాత్ర కాదు పత్రికలది కానీ మాధ్యమాలది కానీ, ప్రజాపక్షం, ప్రజల పక్షం. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు విడమర్చి చెప్పాలి, కార్యక్రమాల్లో జరిగే లోపాలని ఎత్తి చూపాలి. ఈ రకంగా ఉండి
ప్రజా ప్రయోజనానికి పాటుపడాలి తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాదు. అంటే ఒక లక్ష్య శుద్ధి ఉండాల. మనం ఎందుకోసం పెట్టాం రేపు దిలీప్ రెడ్డి గారు చెప్తారు మీకు. స్వతంత్రానికి పూర్వం ప్రారంభించినటువంటి పత్రికలు, స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతకాలం వరకు నడిచినటువంటివి, ఆంధ్రపత్రిక లాంటి వాళ్ళవి, దేశోద్ధరక రామారావు గారు లాంటి వాళ్ళు, గాడిచర్ల హరిశరత్నరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళంతా పత్రికలు పెట్టారు. వీరేశలింగం పంతులు గారు, ఆ మాటకొస్తే రాజా రామ్మోహన్ రాయ్, గాంధీ మహాత్ముడు, ఈవెన్ నెహ్రూ, మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ పత్రిక పెట్టారు. మన రాష్ట్రానికి సంబంధించిన శ్రీకాకుళం జిల్లా చలపతిరావు గారు పనిచేశారు ఆ పత్రికలో ఎడిటర్ గా. మళ్ళా నెల్లూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక పనిచేశారు. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా రాస్తే వార్తలు నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఆయన ఏనాడు వాళ్ళని పిలిచి అడగటం గాని, నా పత్రికలో పనిచేస్తూ నాకు వ్యతిరేకంగా రాశారని గాని మాట్లాడలేదు. సో అంత గొప్ప నాయకులు, గొప్ప జర్నలిస్టులు, ప్రజల కోసం పనిచేసినటువంటి పత్రికలు. సో ఆ రకంగానే ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు పత్రికకి కొన్ని పాలసీలు ఉంటాయి, నేను కాదన్ను. యాజమాన్యాల చేతిలోకి వచ్చేసింది, ఎడిటర్లు పక్కకి వెళ్ళిపోయి. కానీ విలేకరి బాధ్యత ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయటం. లెట్ సబ్ ఎడిటరా, ఎడిటరా, డైరెక్టర్ డెస్క్ లోనా మార్చుకోవటం అనేది పక్కన పెట్టడం. అంటే పాలసీ విరుద్ధంగానే రాసుకుంటా ఉంటే వాళ్ళు వేరు కదా అనేది, అది ఆ చిన్న గ్రహింపు మనకు ఉండాలి, అది ఉంటది. కానీ పాలసీ ముసుగులో ప్రతిదాన్ని దూరంగా పెట్టాల్సిన పనిలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తాను. 1994 ముందు, అంటే దీని క్లాస్ లో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా ఉంటది. 94 వరకు, ఆ మధ్యలో 92లోనో 91లోనో ఎప్పుడో, నాకు సంవత్సరం సరిగా గుర్తులేదు కానీ, నెల్లూరు జిల్లా దోపగుంటలో రోషమ్మ గారు, ఆమె ఈ మధ్య కాలం చేశారు. ఆమె మద్య నిషేధానికి అనుగుణంగా మద్యం నిషేధించాలి, గ్రామాల్లో కానీ ఊర్లలో కానీ సారాయి వద్దు, అసలు ఏది బ్రాంతి కూడా వద్దు అని ఒక ఉద్యమం చేశారు. సరే, చాలా కుటుంబాలు బాగుపడ్డాయి తాత్కాలికంగా, అది వేరే సంగతి. దానికి ఈనాడు పత్రిక పేజీలు కేటాయించి సారా కథలను కూడా రాసింది. దాంట్లో నేను కూడా భాగస్వామిని, మేము పెద్ద రాయకపోయినా భాగస్వామిని. తర్వాత సడలింపు ఎందుకు వచ్చింది? సడలింపు వచ్చేసింది 95 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే సడలింపు వచ్చింది. అప్పటిదాకా ఏమో బార్లలో కూడా ఉండకూడదు, మెడికల్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఏదో లిమిటెడ్ గా ఏదో సప్లై చేయాలని తప్ప అదేం లేదు. అక్కడి నుంచి సడలింపు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే. ఆ తర్వాత ప్రభుత్వం ఒకవైపు ఏం చెప్పింది, మద్యపానాన్ని ప్రోత్సహించము, కానీ ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని నిరోధించడం కోసం మనం మద్యం ప్రవేశపెడతాం, మద్యం షాపులు పెడతాం, కానీ ప్రోత్సహించము, తాగుడు మానుకోండి అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తాము అని జీవో ఇచ్చింది. ఏదో ఆదేశాలు వచ్చినాయి, దాని ప్రకారం ప్రారంభమైంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే గానీ ఒక చిన్న ప్రకటన కూడా వచ్చేది కాదు మద్యపానానికి వ్యతిరేకంగా. సో ఎక్కడా లేదు. కానీ పుష్కరాలకు సానుకూలంగా దానికి వచ్చినాయి. సరే, ఇంకోటి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఎక్సైజ్ సర్కిల్ కి, మనకి పోలీసులకు ఉన్నట్టు ఎక్సైజ్ కూడా సర్కిల్స్ ఉంటాయి, మీరు పనిచేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ప్రతి ఇన్స్పెక్టర్ కి ప్రతి నెల ఇంతని టార్గెట్ ఇచ్చేవాళ్ళు. అంటే గోడౌన్స్ నుంచి ఇంత మద్యం వాళ్ళు తీసుకెళ్ళాలి ప్రతి షాపు వాడు, దానికి ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళు. ఆ టార్గెట్ ప్రకారం లిఫ్ట్ చేయకపోతే సిఐకి పనిష్మెంట్ వచ్చేది, వార్నింగ్లు వచ్చేటి. సో అది పెద్ద వార్త. నేనే డెస్క్ లో ఉండి సబేటర్గా పేర్లు వద్దులే, బాధపడతారు. హైదరాబాద్ లో ఉన్న బ్యూరో ఇన్ఛార్జికి, బ్యూరో చీఫ్ కి మెసేజ్ పెట్టా, మద్యపానానికి సంబంధించి వ్యతిరేకంగా మద్యపానాన్ని ప్రోత్సహించకుండా ఉంటామని ప్రభుత్వం పక్క చెప్పింది, కానీ ప్రోత్సహించడం కాదు, తాట తీస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి. ఇన్ని లీటర్లో లేకపోతే ఇన్ని కార్టన్లో ఇన్ని ఇదో మీ దగ్గర అమ్మాల్సిందే అని చెప్పి ఆ విధంగా మౌఖికంగాను లేకపోతే టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీటింగ్ లో చెప్తున్నారు. దీని మీద ఒక స్టోరీ రాయండి అని చెప్పి చెప్పాను, మెసేజ్ పంపించా, రాలే స్టోరీ. తర్వాత 1 year కి నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యా. అక్కడ 1 year ఇంటర్నెట్ డెస్క్ లో ఇన్ఛార్జ్ చేసిన తర్వాత రిపోర్టింగ్కి వెళ్ళా. 1 year ఎడ్యుకేషన్ రిపోర్టింగ్ చేశా. ఆ తర్వాత క్రైమ్ బీట్ ఇచ్చారు నాకు. అంటే
నేను మెసేజ్ పెట్టిన తర్వాత 3 సంవత్సరాల పాటు దానికి సంబంధించినటువంటి వార్త ఊసి ఆ పేపర్లో లేదు. కానీ నేను క్రైమ్ బీట్ తీసుకోగానే ఐ మేడ్ ఎ బిగ్ స్టోరీ. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కన్జంప్షన్, లిక్కర్ కన్జంప్షన్ హైయెస్ట్ గా ఉంది. ఆ స్టోరీలు ఇచ్చినటువంటి అంశాలు. హైయెస్ట్ లిక్కర్ కన్జంప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు 23 జిల్లాలు. హైయెస్ట్ కన్జంప్షన్ లో మళ్ళీ హైదరాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అఫ్ కోర్స్ పాపులేషన్ ఇంకో రకంగా ఉండటం వల్ల రీజన్ కావచ్చు కాక. ఆ స్టోరీ ఇచ్చాం ఈనాడులో, నేనే రాశాను. అంటే అప్పటిదాకా రాయని వాళ్ళంతా ఎందుకు రాయలేదు? కారణాలు మీరు విశ్లేషించుకోండి. కాబట్టి పాలసీ అనే దానికి ప్రతిదానికి ముసుగు తొడకూడదు. మావోయిస్ట్ నాయకుడు రామకృష్ణ ఇంటర్వ్యూ చేశాను నేను, అడవికి వెళ్ళి 1 పేజీ నిండా రాశాం. మరి అంతకుముందు ఎందుకు లేవు? సో పాలసీ ముసుగులో మనం పనిచేయడానికి బద్దకించి ఎగ్గొట్టేసే కార్యక్రమం కొంత చోట జరుగుతూ ఉంటది. అవి లేకుండా ఉండాలి విలేకరికి. విలేకరి షుడ్ రైట్. అట్లాగే గ్రూప్ 2కు సంబంధించి రిటైర్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు పెట్టుకునే వాళ్ళు, కొత్త ఉద్యోగాలు లేవు. ఐ రోట్ ఎ స్టోరీ ఆన్ దట్. సో ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. మనం గమనిస్తూ ఉండాలా, గమనించాలా, గమనించిన దాన్ని ఒక సరైన పద్ధతిలో విశ్లేషించాలా. అరే మంచి వార్త, నిజమే కదా అనిపించాలా. ఏదో రాయడం కాదు, ఎవడో చెప్పిన అంశాలు పట్టుకు రాయడం కాదు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను నేను. మనం ఎక్కడికి వెళ్ళాం. టీచర్ల సంఘాలు, ఎన్జిఓ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు, కర్షకుల సంఘాలు, రైతు సంఘాలు, కొన్ని ఏమో వర్క్ చేసే సంఘాలు, కొన్ని నేమ్ సేక్, పేరుకు మాత్రమే, సెల్ఫ్ డిక్లేర్డ్. చాలా మంది చాలా సంఘాలు ఉంటాయి. రాయలసీమ ఫోరము, రాయలసీమ మేధావుల ఫోరము, రాయలసీమ నీటిపారుదల ఫోరము, కోస్తా అభివృద్ధి ఫోరము, కోస్తా ఇంకో ఫోరము, ఈ తెలంగాణ ఈ ఫోరము, ఇట్లాంటి సెల్ఫ్ డిక్లేర్డ్ సంఘాలు కొన్ని ఉంటాయి. అట్లాగే టీచర్లలో ఒక 16-18 సంఘాలు ఉన్నాయి, లెక్చరర్లో ఒక 10 సంఘాలు ఉన్నాయి, కార్మికుల్లో అనేక సంఘాలు ఉన్నాయి. వీళ్ళలో చాలా మంది ఆయా వర్గాల కోసం పనిచేయకుండా ప్రెస్ నోట్లతో మాత్రమే నాయకులుగా చలామణి అవుతుంటారు. వై షుడ్ వై గివ్ దట్ ప్రెస్ నోట్? మనం ఆ పత్రికా ప్రకటనని వార్తగా ఎందుకు ఇవ్వాలి? ఉద్యోగులకి జీతాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ, ఆ ఉత్తర్వు మనకు తెలియదా? దాన్ని ఒక సంఘం నాయకుడు చెప్పాలా? సో ఇవన్నీ ఎందుకు మనము దృష్టి పెట్టాలి అని అంటే వీటన్నిటి కోసం దృష్టి పెట్టాలి. ఆ రకమైనటువంటి ఒక ఆబ్జెక్టివిటీ, ఒక లక్ష్య శుద్ధి, అటువైపు ఇటువైపు ఉద్యోగ సంఘాలకో లేకపోతే రాజకీయ నాయకులకో లేకపోతే ఇంకొకళ్ళకో ఉపయోగపడేటట్టుగా ఉండకుండా ఆన్ అవర్ ఓన్ వీ కెన్ రైట్ మెనీ నంబర్ ఆఫ్ స్టోరీస్. ఇప్పుడు మీరు మండలంలో పనిచేస్తుంటారు, మండలంలో రకరకాల పార్టీలకు నాయకులు ఉంటారు. అక్కడ రోడ్డు గుంతలు పడింది అని ఒక ప్రకటనలో డిమాండ్ చేశాడు. ఏది ప్రకటన డిమాండ్ చేసి ఆయన పోయి ఆర్ఎన్బికో లేకపోతే కలెక్టర్కో లేకపోతే ఇంకొకళ్ళకో ఎంఆర్ఓకో ఒక వినతి పత్రం ఇవ్వడు. కానీ మనకు ఒక ప్రకటన రాసిస్తాడు వాట్సాప్ లోనో లేకపోతే ఇంకో రకంగానో, మనం వేసేస్తా ఉంటాం. ఆయన నాయకుడిగా చలామణి అవుతూ ఉంటాడు. మనకు కూడా బోర్ లేదు, ఆ గ్రామంలో నీళ్లు లేవు, అక్కడ రోడ్లు గుంతలు పడ్డాయి, ఆ చెరువుకు గండి పడింది, ఇట్లాంటి వార్తలు ప్రకటనలు అక్కర్లేదు. మనమే గ్రహించాలి, మనమే గమనించాలి. సోర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరినో చెప్పొచ్చు, చెరువు గండి పడిందనే సమాచారం చెప్పొచ్చు. ఆ చెప్పినందుకు కావాలంటే ఒకవేళ ఆయన ఏదో ఏమన్నా అడిగితే దీనికి తొందరగా పూడ్చాలని ఆయన పలానా విజ్ఞప్తి చేశారని ఒక మాట రాయొచ్చు. కానీ గండి పడిందని ఆయన తెలియజేశారు, గండిని పూడ్చాలని ఆయన కోరారు, గండి వల్ల నష్టం జరిగింది ఆయన పేర్కొన్నారు. ఇవి అక్కర్లేదు. సో ఈ విషయాన్ని కూడా విలేకరి చాలా అప్రమత్తంగా గమనించాలి. తర్వాత యాక్యురసీ, ఖచ్చితత్వం అనేది ఒకటి ఉంటది. అంటే ప్రమాదం జరిగింది, 3 మృతి, 3 4 గాయపడింది ఎంతమంది? ఈ యాంబిక్విటీ ఎక్కడా ఉండకూడదు. అదే రకంగా ఫలానా ఏదో మధ్యాహ్న భోజన పథకంలో కుంభకోణం జరిగింది, 100 కోట్లు తినేశారు. ఇక్కడ ఏ మాత్రం అనుమానం లేకుండా ఖచ్చితమైనటువంటి సమాచారం మీదనే వార్త రాయాలి. ఎందుకనంటే వార్తలో ఉండేటటువంటి ఖచ్చితత్వం ఆ పత్రిక విశ్వసనీయతని పెంచుతుంది, ఆ విలేకరి విశ్వసనీయతని పెంపొందింపజేస్తుంది. 4 సార్లు తప్పుడు వార్తలు, అర్ధ సత్యాలు, అరకొర సమాచారంతో వార్తలు రాస్తే పత్రిక ప్రతిష్ట దెబ్బతింటది, రాసినటువంటి విలేకరి గౌరవం భంగం కలుగుతుంది. సో అందుకని ఈ ఖచ్చితత్వము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే చెక్ చేసుకోకుండా ఎవరో దారిని పోయే దానయ్య ఒక మాట చెప్తాడు, ఫలానా మంత్రికి, ఇట్లాంటి కోకోల ఉదాహరణ చెప్పగలను నేను.
సభాపతి గారైన రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఉండే పెద్ద ఆయన చనిపోయినాడు అని ఒక పేపర్లో వార్త వచ్చేసింది. ఆయన సింగిల్ కాలం ఫోటో, మామూలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి చనిపోక ముందే. ఇట్లాంటి చాలా అక్కడక్కడ మనకి కనపడతానే ఉంటాయి. అట్లాగే విజయనగరంలోనే అనుకుంటా రాజుల కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వార్త, నాకు కరెక్ట్ గా గుర్తులేదు కానీ అది చనిపోతే ఎవరో వాళ్ళు అక్కడ ఖననం చేస్తారు, కానీ దహనం చేసినట్టుగా ఎగసిపడిన మంటలోని వర్ణించి ఒక విలేకరి వార్త రాశారు. ఇట్లాంటివి అంటే సరైనటువంటి సమాచారం లేకుండా, క్రాస్ చెక్ చేసుకోకుండా, ఖచ్చితత్వం సరైన సమాచారం ఇవ్వాలనేటటువంటి ధ్యాస లేకుండా దానిలో పోయేళ్ళు ఎవరో చెప్తే ఏదో రాసేయటం అనే కార్యక్రమం ఒకటి చాలా డ్యామేజ్ చేసేటటువంటి అంశం. అది ఎంత డ్యామేజ్ చేస్తుందంటే పత్రిక ప్రతిష్టకు భంగం, మన గౌరవానికి భంగం. ఒకసారి పర్వాలేదు, 2-3 సార్లు అంటే పర్వాలేదంటే తప్పులు రాయమని కాదు నా ఉద్దేశం, ఎక్కడో పొరపాటు పడటం అనేది. సో ఆ రకంగా ఒక ఖచ్చితత్వాన్ని పాటించేటటువంటి లక్షణాన్ని అలా అలవర్చుకోవాలి విలేకరి. ఎవరు చెప్పినా సరే అవునా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవటం, ఒక నాయకుడు ఆరోపణ చేస్తే అవతల వాళ్ళ వివరణ తీసుకోవటం, ఒక అధికారి మీద ఆరోపణలు చేస్తే ఆ అధికారి వివరణ తీసుకోవటం, నిజమా కాదా తెలుసుకున్న తర్వాత రాయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడే ఒక మాట చెప్తారు, నిర్ధారణ కాకపోతే రాయకపోయినా పర్వాలేదు వార్త, అంటే ఆ సమాచారాన్ని ప్రజల్లోకి పంపకపోయినా పర్వాలేదు, కానీ అరాకొరా సమాచారంతో నిర్ధారణ కాని వార్తల్ని రాయొద్దు అనేటటువంటి ఒక నియమాన్ని పాటించాలి జర్నలిస్టులు అని చెప్తారు. ఎందుకని? ఎంత అప్రతిష్ట! అనేక దృష్టాంతాలు చెప్పుకోవచ్చు మనం. ఎక్కడో లండన్ లోనో బ్రిటన్ లోనో ఎక్కడో ఒక చోట అన్నా చెల్లెలు ఔటింగ్కి వెళ్ళి, చిన్న ఆయన అన్నదమ్ముల పిల్లలు ఇద్దరు స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు వీకెండ్ లో వెళ్తే కాలు జారి నదిలో ఒకరు పడిపోతే రెండో వాళ్ళు కాపాడిపోయి వాళ్ళు కూడా పడిపోతే ప్రేమికుల జంట ఆత్మహత్య అని ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీలో వచ్చింది. ఆ కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఏంటి? సో ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు కూడా అక్కడ భారీ వర్షం, ఆ వర్షం ఎప్పుడో కొంచెం పడి తగ్గిపోయింటది, ఆడ నీళ్లు చూసి. సాక్షాత్ ఈనాడులో నా ఒక కొలిగ్ రాసినటువంటి వార్త, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలని, కిటికీలోంచి రాసే కార్యక్రమం వద్దాయా అని చెప్పాను నేను అప్పట్లో ఒక ఆయనకి. మనం కిటికీలోంచి చూస్తే వర్షం వస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, మనకి ఆ సోమాజి కూడా ఆ పరిసరాల్లో మాత్రమే పడి ఉంటుంది, లేదంటే హైదరాబాద్ సిటీలో సగం ఏరియాలో అనమాట. ఇట్లాంటి వ్యవహారాలు కొన్ని, అంటే సమాచారాన్ని ఖచ్చితంగా సేకరించకుండా, నిర్ధారించుకోకుండా, అంటే మనం నిర్ధారణ కాకపోతే వార్త రాయకపోతే మేనేజ్మెంట్ ఏమన్నదా? మరుసటి రోజు అడుగుతారు కదా ఆ పేపర్లో వచ్చిందని అని. అంటే మనకి నిర్ధారించుకునేటటువంటి సామర్థ్యం ఉండాలి. నేను కొన్ని దృష్టాంతాలు చెప్పగలను మీకు. హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లాలో అరెస్ట్ చేసిన కొంతమందిని ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు తీసుకెళ్లారు. అంటే ఇంకా దీన్ని రికార్డ్ అవుతోంది, కానీ వాస్తవం అదే. అంటే వాళ్ళు రోజు దొంగతనాలు చేస్తున్నారు, విపరీతంగా చేస్తున్నారు, దొరకకుండా తిరుగుతున్నారు, వేసేద్దామని అనుకుని తీసుకెళ్లారు, ఆ అవుట్స్కట్స్ కి తీసుకెళ్లారు. ఈ పోలీసుల వాహనాల రొదకి ఆ గ్రామస్తులు నిద్రలేశారు. సో అందరూ లేచిన తర్వాత కాల్పుల శబ్దం అది వస్తే కోర్టులు, మానవ హక్కులు ఉల్లంఘనలు, ఈ గందరగోళం అంతా ఉంటది. సో వాళ్ళని రిటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు. ఇది మాకు అందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఒక పత్రికలో ఏమో ఎన్కౌంటర్ జరిగిందని వచ్చింది పొద్దున్నే, ఒక పత్రికలో ఎన్కౌంటర్ చేయాలనుకున్నారు అనేది వచ్చింది, చేయడానికి తీసుకెళ్లారు అనేది వచ్చింది. మిగతా దాంట్లో ఆ ప్రయత్నం జరిగింది అని మాత్రమే వచ్చింది. అట్లాగే ఎస్వి యూనివర్సిటీ మురళీ గారు వైస్ ఛాన్సలర్ గా నియమితులయ్యారని వచ్చింది ఒక పత్రికలో ఒకసారి. ఆ చిత్తూరు డెస్క్ ఇన్ఛార్జి ప్రదీప్ అని ఇప్పుడు కూడా జర్నలిస్ట్ గా ఉన్నారు ఆయన సాక్షాత్ ఎండి గారు ఒక మెసేజ్ పెట్టారు, మనకి సోర్స్ లేక మనం వార్త మిస్ అయ్యాము అని. నిజానికి మురళీ గారి నియామకం కాలేదు, ఆ నియామకం కోసం ఏర్పాటు చేసినటువంటి చర్చ్ కమిటీ సమావేశమై మళ్ళా ఇంకోసారి సమావేశమై చర్చించాలి అని ముగించింది ఆ సమావేశం, ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్. నేనే ఎడ్యుకేషన్ రిపోర్టర్ అప్పుడు, నేను అదే విషయం రాశా. తుది నిర్ణయం తీసుకోకుండా సమావేశం ముగిసింది,
మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది అని. మురళి గారు వైస్ ఛాన్సలర్ అవుతారు అనే విషయం అన్ని పత్రికలు 2-3 నెలల ముందే రాశారు. కానీ ఆయన అయ్యే అవకాశం ఉందని రాయడం వేరు, ఆయన అయ్యారు అని రాయడం వేరు. 2-3 నెలల తర్వాత చర్చ్ కమిటీ మీటింగ్ అయింది ఢిల్లీలో మీటింగ్ అవగానే ఢిల్లీలో సమావేశమైనటువంటి చర్చ్ కమిటీ మురళి నియామకాన్ని నిర్ధారించింది. ఆయన వీసీగా నియమితులయ్యారు అంటే పొద్దున్న లేచి బొకేలు ఎత్తుపోయి జనం అంతా ఇచ్చేశారు. కానీ జీవో రాలా. ఈనాడు పేపర్లో మాత్రమే నేను రాశాను, ఆయన నియామకానికి సంబంధించి అంటే పేరు రాయకుండా ఆ నియామకానికి వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సమావేశం జరిగింది, తుది నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది, మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారని రాసి 10 గంటలకో 11కో తెలిసింది ఆయన. ఈ లోపలనే ఆ డెస్క్ ఇన్ఛార్జ్ ఎండి గారికి ఒక మెసేజ్ పెట్టారు, మన వార్త మిస్ అయ్యాం, మనకు సోర్స్ లేదు అని. ఇట్లాంటి వ్యవహారం కూడా ఉంటుంది. ఈ తొందరపాటు కూడా ఉండకూడదు జర్నలిస్ట్ కి, వేగంగా ఉండాలి కానీ అనవసరమైన తొందరపాటు. సో నేను చెప్పా జరిగింది ఇది అని. ఆ రోజు మధ్యాహ్నానికి తెలిసిపోతుంది వాస్తవం ఏందని. సో ఇట్లాంటి అనేక దృష్టాంతాలు. అంటే నిర్ధారించుకోకుండా రాయడం వల్ల ఆయన ఎంత అబాస్ పాలవుతారు. పెద్ద ఆయన సౌమ్యుడు ఆయన. సరే తర్వాత నెలన్నరకు ఎప్పుడో సమావేశం జరిగింది, ఆయన వైస్ ఛాన్సలర్ గా రికమెండ్ చేశారు, వైస్ ఛాన్సలర్ నియమితులయ్యారు, అది పక్కన పెట్టడం. కానీ ఆ రోజుకి ఆయన పరిస్థితి ఏంటి? ఒకేళ్ళందరూ తెచ్చిచ్చిపోయారు, అభినందనలు ముంచెత్తిరి. ఏ కారణాంతరం వల్లనో జరగకపోతే. సో ఇటువంటివి లేకుండా ఒక ఖచ్చితత్వము నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అగత్యం, ఆ లక్షణాలను పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత వ్యక్తుల మీద, ముఖ్యంగా రిపోర్టర్ల మీద ఉంది అనే విషయాన్ని మనం మరవకూడదు. అప్రమత్తత ఒకటి ఉండాలి విలేకరికి. ఆ వరదలు వస్తున్నాయి, ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందంటే ప్రభుత్వం తట్టి లేపినాక వాళ్ళు అప్రమత్తం అవుతుంటారు ఉద్యోగస్తులు. మన పరిస్థితి అది కాదు. మనం 24/7 అప్రమత్తంగానే ఉండాలి. నిద్రలో ఏదో సంఘటన జరిగింది అనగానే టకటకటగా వెళ్ళిపోతుండాలి మొహం తుడుచుకొని. సో ఎంత అప్రమత్తం అంటే అంత అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కొద్దిగా అటు ఇటు ఉన్నామంటే మనం నష్టపోతాం. ఎందుకు అప్రమత్తంగా ఉండాలంటే అనేక రకాలైనటువంటి కారణాలు, అనేక రకాలైనటువంటి అంశాలకు సంబంధించి అప్రమత్తత అవసరం. ఎన్నెన్ని అనంటే, ఒకటి, ఒక విలేకరిని వాడుకొని వదిలేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, స్వార్థం కోసం వాడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. తమ స్వార్థం కోసం తమకు అనుకూలమైనటువంటి వార్తలు రాయించుకోవడానికి ప్రయత్నం చేసే బ్యాచ్ ఒకటి ఉంటది. రోజు ప్రకటనలు ఇచ్చి రాయించుకునే బ్యాచ్ ఒకటి ఉంటది. వీళ్ళందరి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. సంఘటనల పట్ల, కొనసాగిస్తున్నటువంటి అంశాల పట్ల, జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ అప్రమత్తత అనేది మనకి అలా గాడ్స్ గిఫ్ట్ లాగా ఈ లక్షణాలన్నీ పెంపొందించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అలర్ట్నెస్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. ఎందుకు చేయాలి? అప్రమత్తంగా ఉండాలంటే అవన్నీ ఖచ్చితంగా చేయాలి. అయ్యో మనకి ఆ టైం ఉంది, రాత్రి 10 దాకా 11 దాకా ఉంటుంది, అప్పుడు ఏదో ఒక ముద్ద తిని పడుకుంటే పొద్దున్న 5 గంటలకు లేసి వాకింగ్ ఎట్లా, మనకేడుండదు టైము అని గడ్డాలు పెంచుకొని తిరుగుతామా? టైం లేదు అనే దాంతో నిర్లిప్తంగానో నిర్లక్ష్యంగానో మన గురించి మనం పట్టించుకోకుండానో ఉండటం అనేది క్షమార్హం కాదు. మిగతా ఫీల్డ్ లో లెటర్ ఆఫ్ సావనండి కానీ, ఒకటి ఐటీలో ఉండే బ్యాచ్, ఒకటి జర్నలిస్టులుగా ఉండే వాళ్ళు ఒకరు ఖచ్చితంగా శారీరక మానసిక ఫిట్నెస్ కలిగి ఉండాలి. ఇండియన్ పంక్చువాలిటీలే వాళ్ళు లేటుగా వస్తాడులే, మనం లేటుగా పోదాం. ఒక రిపోర్టర్ ఒక మీటింగ్ కో లేకపోతే ఇంకో చోటుకో లేటుగా వెళితే, మనం వెళ్లే 10 నిమిషాల్లో ఏదైనా జరగడానికి జరిగిపోతే, లేదా ఒక ముఖ్యమైన అంశం మీద చర్చ ముగిసిపోతే మనం అది మిస్ అయిపోతాం. ఎందుకంటే అది మూల్యం చెల్లించుకునేటటువంటి పరిస్థితి. అటు పంక్చువల్ గా ఉండాలి, ఇంకోటి ఓపిక, సహనం ఉండాలి విలేకరికి. ఎంత సహనం అంటే భూదేవికున్నంత సహనం ఉండాలి. లేట్ చేస్తున్నా, వెళ్ళిపోదాం పదా అని విసుక్కొని వెళ్ళిపోతే మనం నష్టపోతాం. Sir, is the media of today upholding good journalistic standards, sir? No, not at all. ఎందుకనంటే సార్, నేను మీకు 2-3 పేర్లు చెప్పాను కదా, గాడిచర్ల హరిశ్వరరావు గారి దగ్గర నుంచి మొత్తం. ఒకప్పుడు పత్రికలు అంటే ఎడిటర్ కాల్డ్ ఎస్ కెప్టెన్ లాగా, ఒక స్టీమర్ కెప్టెన్ ఎట్లనో, లేకపోతే సినిమాకి దర్శకుడు ఎట్లనో, అట్లా పత్రిక ఎడిటరు కెప్టెన్ అనమాట. ఆయన కనుసన్నల్లో, ఆయన మార్గదర్శకంలో, ఆయన దిశానిర్దేశంలో
పత్రికలు నడిచేవి. వాళ్ళకు ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక సామాజిక బాధ్యత, సమాజం పట్ల అంకిత భావం ఉండేవి. అట్లాగే జర్నలిజంలో కూడా విలువలు పతనం అయిపోయి, అంటే పూర్తిగా క్షీణించిపోయింది, ఇంకా దీన్ని రిపేరబుల్ కాదు అని నేను చెప్పను. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్, బట్ స్టిల్ మేనేజ్మెంట్ సెంట్రిక్ అయిపోయింది. యాజమాన్యాల పర్యవేక్షణ, యాజమాన్యాల ఆలోచనకు అనుగుణంగా, ఎడిటోరియల్స్ కూడా యాజమాన్యాల ఆలోచనకు అనుగుణంగా రాసేటటువంటి పరిస్థితి ఈ రోజు జర్నలిజంలో ఉంది. ఇది దురదృష్టకరం నిజానికి. అయినప్పటికీ సొసైటీ కొంతవరకు ఉపయోగపడుతున్నాయి, నేను పూర్తిగా కాదని చెప్పను, కానీ వాస్తవం తెలిసి అవాస్తవాలని ప్రజెంట్ చేస్తూ చాలా ఉదాహరణ చెప్పొచ్చు మనం. ఓకే, రైట్. ఈ రంగంలో మొట్టమొదటిగా ప్రవేశిస్తున్న వ్యక్తులుగా మేము ఎక్కడ మొదలు పెట్టాలి? అంటే ఏదైనా ఒక వార్తను మేము ఏ వార్తా సంస్థ గానీ, దేనికి ప్రతినిధిగా గానీ, విలేకరి గానీ కాకుండా ఏమైనా రాసి ఏదైనా ఒక పత్రిక పంపించడం గానీ అలాగే ఏమైనా చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చండి. మీరు ఒక పని చేయొచ్చు. మీరు పత్రికలు రోజు చదువుతూ ఉంటారు కదా, కొన్ని డెవలప్మెంట్స్ ఉంటుంటాయి. లేదా ఒక రచయిత, ఒక కవి, వాళ్ళ జయంతి వర్ధంతులు వస్తూ ఉంటాయి. వాళ్ళ గురించి కొంత స్టడీ చేసి ఒక చిన్న వ్యాసం ఒక లేఖ రూపంలో రాసి పంపండి. అట్లా పత్రికలకు పంపుతూ ఉండండి. లేదంటే మీకున్న స్థానికంగా కొన్ని పత్రికలు ఉంటాయి, చిన్న చిన్న పత్రికలు, లోకల్ పేపర్, జిల్లాల వరకు ఉండేవి. వాళ్ళకి ఏమైనా రాసి ఇవ్వడం అలవాటు చేసుకోండి. ముందు అలవాటు చేసుకోండి. ఎట్లా అలవాటు చేసుకోవాలి అని అంటే, టెలివిజన్ లో వార్తలు వస్తూ ఉంటాయి, మీరు వింటూ పాయింట్స్ నోట్ చేసుకోండి. అంటే చాలా మందికి ఒక నోషన్ ఉంటుంది, జర్నలిస్టులు అంటే షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి, చెప్పేది కాదు. వింటూ ఉంటాము, అంకెలు, పేర్లు, ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రమే రాసుకుంటారు కాగితం మీద. సో అవి రాసుకొని దాన్ని ఒక వార్త రూపంలో రాయడానికి మీరు ప్రయత్నం చేసి మొదలు పెట్టండి. నెక్స్ట్ డే అందులో ఏదో కొన్ని వార్తలు పేపర్ డెఫినెట్ గా మీకంటే ఎక్కువ సమాచారం అందులో ఉంటది, కానీ టీవీలో అంత సమాచారం రాదు కాబట్టి మీరు బ్రీఫ్ గానే రాస్తారు. కానీ రాసినప్పటికీ రాసినటువంటి తీరు దానికి సరిపోల్చుకోండి. ఒకటి, కొన్ని చోట్ల మీటింగ్లు అవుతుంటాయి, అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే లోపల ప్రెస్ వాళ్ళని అనౌన్స్ చేస్తారు, కానీ చిన్న చిన్న సమావేశాలు జరుగుతుంటాయి, పబ్లిక్ మీటింగ్లు జరుగుతుంటాయి, అక్కడికి అటెండ్ కాండి. పండుగలో జరుగుతుంటాయి, అవి గమనించి మీరు దాన్ని వార్తగా రాయండి. పక్క రోజు పేపర్లలో వార్తకి దానికి సరిపోల్చండి. ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ గుడ్ జర్నలిస్ట్. సార్, ఇప్పుడు ప్రముఖ పత్రికలు ప్రముఖ ఛానల్స్ ఉన్నాయి సార్. ఈ వార్తలతో పాటు ఇప్పుడు వచ్చిన చిన్న యూట్యూబర్స్ కానీ ఉన్న జర్నలిజాన్ని కొంచెం వెనకబడి వేస్తున్నారు. దీనిపైన ఎలా మనం పోవాలనేది సార్. ప్రముఖ పత్రికలు ప్రముఖ ఛానల్స్ వచ్చే వార్తల కన్నా కూడా ఇప్పుడు వచ్చిన చిన్న పత్రికలు లేనివి ఉన్నట్టుగా కొన్ని యూట్యూబర్స్ కూడా ఇలా సమాజంలో కొంచెం ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. ఇలాంటప్పుడు ఏంటంటే మోహన్ నాయుడు గారు ఏంటంటే, ఈ సోషల్ మీడియా అని మనం అయితే అంటున్నామో దాన్ని మీడియా అనొద్దు అని దేవులపల్లి అమర్ గారు చెప్తారు గట్టిగా. చాలా మంది చెప్తున్నారు, ఆయన చాలా గట్టిగా వాదిస్తారు. దేవులపల్లి అమర్ గారు అంటే ప్రజెంట్ గవర్నమెంట్ అడ్వైజర్ అండ్ ప్రెస్ అకాడమీకి 2 టర్ములు చైర్మన్ గా చేశారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, 40 years పైన ఆయనకి అనుభవం ఉంది జర్నలిస్ట్ గా. గొప్ప ఇరిగేషన్ కి సంబంధించినటువంటి వార్తలు కానీ చాలా గొప్పగా రాసేటటువంటి వ్యక్తి. ఆయన అసోసియేషన్ లీడర్ కూడా నేషనల్ లెవెల్. ఆయన చెప్పేది ఏంటంటే, ఎంత మనము దిగజారిపోయినాయి, విలువలు పతనమైనవి అనుకున్నప్పటికీ కూడా పత్రికలు, టెలివిజన్లు అవి చిన్నవి పెద్దవి కావచ్చు, వాటికి కొన్ని నియంత్రణ ఉంది, యాజమాన్యాలు ఉన్నాయి, ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇన్పుట్ ఎడిటర్, అవుట్పుట్ ఎడిటర్, డెస్క్ ఇన్ఛార్జీలు, వాళ్ళ నియంత్రణలో సాగుతూ ఉంటది. సరే, యాజమాన్యాల పాలసీకి అనుగుణంగా కొంచెం అటు ఇటు కూడా రాయొచ్చు గాక, మనకు అభ్యంతరం ఉండొచ్చు గాక. కానీ ఈ సోకాల్డ్ సోషల్ మీడియా, దాన్ని ఆయన మీడియా అనొద్దు అంటారు, సోషల్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ కావచ్చు, లేకపోతే లింక్డ్ఇన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్. ఇట్ ఇస్ అ ప్లాట్ఫామ్, ఇది ఒక వేదిక, ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు. ఆ చెప్పేది నిజమై ఉండాలనేటటువంటి గ్యారంటీ లేదు. అందుకని దాన్ని మీడియా అనొద్దు, ప్లాట్ఫామ్ అనండి అని చెప్తాం. అదేమైందంటే ఎవరైనా రాయొచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. దాన్ని ఇంకొక దుర్మార్గం ఏంటి అని అంటే, మీరు చెప్పిన దానికి కొనసాగింపుగా మీరేదో రేణుగుంటలో ఏదో మర్డర్ జరిగిందని ఒక ఊరికి తప్పుడు వార్త పెట్టారనుకోండి, నేను అవునా కాదో చూడకుండా 50 మందికి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇదొక దౌర్భాగ్యమైన పరిస్థితి.
అదే ఇందాక మనకి వార్త అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ లేదు, నో చెకింగ్. యాడ్ చేయాలా? నేను నెల్లూరులో ఉన్నా, ఇప్పుడు విజయవాడకి ఆన్ ద వే, మీరు మెసేజ్ పెడతారు వాట్సాప్ లో, నేను కొట్టేస్తా మా ఫ్రెండ్స్ అందరికి హత్య జరిగింది రేణుగుంటలో అని. పైగా దుర్మార్గం ఏంటంటే నేను రేణుగుంటలో ఉండే ఫ్రెండ్స్ కూడా పంపిస్తాను. అది ఇట్ ఇస్ నాట్ ఎ మీడియా, ఇట్ ఇస్ అన్ ప్లాట్ఫామ్. సో వీ కెనాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా మీరైతే ఏదైతే లీడింగ్ పేపర్స్ టెలివిజన్లు అన్నారో, వాళ్ళు మరుగుపరుస్తున్నటువంటి అనేక అంశాలని ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ బయటికి తెస్తున్నాయి. అది ఒకవైపు బెనిఫిట్, రెండో వైపు నియంత్రణ లేనటువంటి పర్యవసానంగా జరిగేటటువంటి నష్టం అపారమైంది. ఎందుకనంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఏదో ఒక పక్క అయిపోయింది, ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వ్యక్తికో, ఎక్కడ బ్యాలెన్స్ గా లేదు. ఇట్ ఇస్ నో ప్రూన్ ఫ్యాక్ట్. అందుకని చెప్పి వాళ్ళు ఒకరు ఉంటే ఒక రకంగా, ఒకరు ఉంటే ఇంకో రకంగా రాస్తుంటారు. కాబట్టి దానికి వ్యతిరేకంగానో, లేకపోతే ఉన్న వాస్తవాలు తెలియడం కోసమో, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి దీంతో వేరే అంశాలు వస్తున్నాయి బయటికి. పెద్దాపురం నుంచి చేస్తున్నాను, ఈస్ట్ గోదావరి అండి. సార్, మన వార్త మీరు అన్నట్టుగా యాక్యురసీగా ప్రజల పక్షంగా వార్త వ్రాసినప్పుడు కొందరు విలేకరులమైన రాజకీయ దాడులు జరుగుతుంటాయి సార్. వాటిని ఏ విధంగా మనం స్థితప్రజ్ఞతో ప్రతిఘటించాలి? ఒకటి ఏంటంటే, మనకి ఒక చిన్న ప్రతి ఈ ముఖ్యంగా రాజకీయ నాయకుల వైపు నుంచి, రెండోది రాజకీయాలతో పూర్తిగా అంటగాగుతున్న అధికారుల వైపు నుంచి ఉంటాయి. అవునండి. అవి వాటిని చాలా టాక్టిఫుల్ గా వాళ్ళ పేరు రాయకుండా ఓకేనండి, ఐడెంటిఫై చేసేటట్టుగా, ఓకే సార్, పేరు రాయకుండా ఐడెంటిఫై చేసే విధంగా వాళ్ళ లక్షణాలను ఇంకో దాన్ని ప్రస్తావిస్తూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి జపాన్ పరుపులు అని ఒక స్టోరీ రాశా. అద్వానీ గారి హస్తం ఉంది అందులో అనేది ఒక అలిగేషన్ అప్పట్లో. ఆ జపాన్ పరుపుల కంపెనీ వెనక ఆయన అండ ఉంది అని. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి తెలిసే కూడా అక్రమాలు జరుగుతున్నాయి అని. అవునండి. అధికారంలో ఉండే ముఖ్యమైన నాయకుడు అని అంటాం, అట్లా కేంద్రంలో చక్రం తిప్పిన ఇంకొక నాయకుడు అని అంటాం. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాయకుడు అనేది ప్రజలకు అర్థమవుతుంది కదా. సో ఆ రకంగా కొన్నిసార్లు ఉంటాయి అనుకుంటేనో, లేదంటే ఇటువంటి దమనకాండ, దౌర్జన్యకాండ ఉంటుందనే అనుమానం మనకు సస్పెక్షన్ ఉన్నప్పుడు ఆ రకంగా పాము కాకుండా కట్టి విరగకుండా తామట్లాగా వెళ్ళాలి. అవును సార్, అడ్డం పోలేం. ఎందుకంటే సొసైటీలో ఇంకా అంత చైతన్యం రాలా. వస్తే మన నాయకులు 3 నెలలకు ఒకసారి రీకాల్ చేసే పరిస్థితి వస్తుంది.